హలో ఆస్పిరెంట్స్ ఈ వీడియోలో మనం ఇండోనేషియన్ ఐలాండ్స్ గురించి తెలుసుకుందాం రండి. సో ప్రీవియస్ వీడియోలో మనము బే ఆఫ్ బెంగాల్లో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ అరేబియన్ సీలో ఉన్న లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి రెండు షార్ట్స్ చేసాం. ఆ రెండు చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. సో మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి దగ్గరలో ఉన్నదే మనకి ఇండోనేషియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. దీన్ని కొద్దిగా జూమ్ చేసుకొని చూద్దాం. సో ఇది మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ ఇక్కడ నుంచి మన ఇండోనేషియన్ ఐలాండ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు. సో నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో గ్రేట్ నికోబార్ దగ్గరలో మనకి ఏముందండి, ఇది సుమత్రా అనమాట. ఓకేనా. సో ఇదంతా కూడా ఇండోనేషియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సుమత్రా, జావా, బాలి, లోంబక్, బోర్నియో, మనకి నెక్స్ట్ బాండా, సులావేసి, టిమోర్, న్యూగిని, ఇవన్నీ కూడా ఇండోనేషియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నాను తర్వాత చెప్తాను. సుమత్రా, జావా, బాలి, లోంబాక్ కూడా గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే బోర్నియో ఐలాండ్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. సో ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జియోగ్రఫికలీ క్లోజెస్ట్ టు ద గ్రేట్ నికోబార్ అంటే ఆల్రెడీ మనం చూసాం గ్రేట్ నికోబార్ దగ్గరలో ఉండేది సుమత్రా, కాబట్టి మీరు ఒక యూపీఎస్సీ క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్పేసి అన్నారు. సుమత్రా, జావా, బాలి అండ్ లోంబక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సుమత్రా, జావా, బాలి అండ్ లోంబక్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇండోనేషియా ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా ఇండోనేషియన్ యొక్క ప్రెసిడెంట్ మన రిపబ్లిక్ డే పరేడ్కి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది అండ్ మన ఇండియన్ ఆర్మీతో పాటుగా ఇండోనేషియన్ ఆర్మీ కూడా మన కర్తవ్య పథ్లో పాల్గొనడం జరిగింది. టోటల్గా మనకి 17,504 ఐలాండ్స్ ఉంటే 5 మెయిన్ ఐలాండ్స్ ఉన్నాయి ఇండోనేషియాలో. అండ్ ఈ ఇండోనేషియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ రింగ్ ఆఫ్ ఫైర్. మనకి రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటంటే మనకి పసిఫిక్ ఓషన్ చుట్టూ ఇలా ఒక రింగ్ ఉంటుంది, ఎక్కువ యాక్టివ్ వల్కనోస్ ఉంటాయి, దాన్నే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటారు. అండ్ బోర్నియో గురించి చెప్పాం కదండి, మన ఏషియాలోనే అతి పెద్ద ఐలాండ్ ఏది అంటే బోర్నియో ఐలాండ్ అండి. దానికి అదర్ నేమే కాళీమంతన్ అనమాట. ఆ బోర్నియో ఐలాండ్ మనం పెద్ద ఐలాండ్ చూసుకున్నాం కదా, 3 కంట్రీలు షేర్ చేసుకుంటాయి అనమాట. ఇండోనేషియా 73% షేర్ చేసుకుంటుంది, మలేషియా 26% షేర్ చేసుకుంటే బ్రూనై ఒక 1% షేర్ చేసుకుంటుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ ఐలాండ్ అని చెప్పేసి అంటే అందరూ ఆబ్వియస్లీ బోర్నియో అని చెప్పేసి పెడుతుంటారు, బట్ ఇక్కడ మీరు పప్పులో కాలేశారు. వాడు అడిగింది ఏంటంటే లార్జెస్ట్ ఐలాండ్ అని అడిగాడు, బట్ నాట్ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ఏషియా. గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ ఐలాండ్లు 3 ఉంటాయి. ఫస్ట్ గ్రీన్లాండ్, నెక్స్ట్ న్యూగిని అండ్ అలాగే బోర్నియో. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఎక్కడ కూడా గ్రీన్లాండ్ లేదు, బట్ నెక్స్ట్ హైయెస్ట్ ఉంది న్యూగిని, కాబట్టి న్యూగిని మనం ఆన్సర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, జై హింద్.